క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్ ఆమెన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని విజయనగరం నుండి పైడయ్య గారు చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. డానియల్ మోజెస్ గారు వందనాలండి. చెప్పండి అయ్యగారు. సిస్టర్, దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన అనంతమైన ప్రేమ వాత్సల్యములను బట్టి, మన దేవుని కనికరమును బట్టి, మన పట్ల దీర్ఘశాంతము వహించి మరి యొక్క నూతన సంవత్సరములో అడుగుపెట్టి అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన నా దేవునికి నిండు హృదయముతో స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఘనమైన దేవుడు ఈ నూతన సంవత్సరములో నూతన నెలలో మొట్టమొదటి పరిశుద్ధ దినమును అనుభవించుట కొరకు మనకు అనుగ్రహించి నేటి దినముందు ఆయన పాదముల చెంత కూడుకున్నట్లుగా చేసిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన కార్యములు మన ఊహలకు అందవు, మన ఆలోచనలకు అగోచరం గనుక ఆయన నామమును ఆయన కీర్తిని ఘనపరచుచు ప్రతినిత్యము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగమును చదువుకుందాము. యెషయా 55వ అధ్యాయము 6వ వచనము నుండి ఈ విధముగా ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదామండి. అనంత జ్ఞానము కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. సృష్టికి కారణభూతుడా, సృష్టిని శాసించు శాసనకర్త, ఆదియు అంతమునయున్న మా దేవుడా, ఏకమేవ ద్వితీయమని కొనియాడబడుచున్న పరిశుద్ధుడా, పరమ పావనుడా, స్వయంభవుడా, సార్వభౌముడా, జ్యోతిర్మయుడా, శ్రీమంతుడా, మీ ఘనమైన నామమును, మీ ప్రఖ్యాతిగాంచిన నామమును, మీ స్తుతులకు అర్హమైన మీ శక్తి కలిగిన నామమును ఆశ్రయించుచు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఎన్నిక లేని నన్ను ప్రభువా, ఈ నూతన సంవత్సరములో మొట్టమొదటి పరిశుద్ధ దిన ఆదివారము ప్రభువా, మీ ప్రియ బిడ్డలతో, పరిశుద్ధులతో, మీ పరిచారకులతో ప్రభువా, మీ యొక్క వాక్యోపదేశములు చేయు ఉపదేశకులతో, నాయన దైవజనులతో కలిసి ఇట్టి విధముగా ఎన్నిక లేని, జ్ఞానము లేని నేను ప్రభువా, మీ నామమును ఘనపరచుట కొరకు కూడుకుని ఎండుట కొరకు మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి మీకు స్తోత్రములు. రండి నాయన, ఈ సమయమును, ఈ స్థలమును నాయన మీ చేతులలో ఉన్నవి మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. ప్రభువా, పరిశుద్ధ దినము మొదటి దినమందు మొదటి గడియలో మీ శరణు కోరుచు మొర్రపెట్టుచున్నాం. నాయన, మాలో ఏ యోగ్యత లేదు, అయినప్పటికీ యోగ్యమైన దేవుడు, శ్రేష్టమైన దేవుడు, మా పట్ల మీకున్న తలంపులను ప్రభువా మేము ఆలోచన చేయుట కొరకు,
మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అనేక మంది నాయన అనారోగ్యముతో ప్రభా బాధలలో ప్రభా నీరసపడి అనేక మంది ఉన్నారు. మీకు చెప్పలేని ఇతరులకు నాయన వివరించలేని బాధలు మీ పాదముల చెంత రహస్యముగా పెట్టుచున్నారు. అటువంటి వారిని అందరినీ మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. దుఃఖములో ఉన్న కుటుంబములను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. వారిని ఓదార్చండి తండ్రి, మీకు స్తోత్రములు. అనారోగ్యముతో బాధపడుచున్న వారికి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రములు. ఆసుపత్రులలో ఉన్న రోగులకు స్వస్థతను చేకూర్చండి తండ్రి, మీకు స్తోత్రములు. నాయన గర్భిణీ స్త్రీలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా వారిని కనికరించండి. ప్రసవ వేదన కలుగునప్పుడు మీ కార్యము జరిగించండి, మీకు స్తోత్రములు. ప్రభు చదవబడిన లేఖన భాగము శ్రేష్టమైనది. ప్రపంచమునకు నాయన ప్రాముఖ్యమైనటువంటి కీర్తన భాగము. బాలురు, యవ్వనులు, వృద్ధులు, కన్యకలు, ప్రపంచం మీద ఉన్న 4 తెగల ప్రజలను ప్రభు కీర్తనకారుని ద్వారా మా ముందు మరి ఒక పర్యాయము పెట్టి ఉన్నారు. అట్టి కోవలో ఉన్న మా 4 తెగల వారిని ఈ సమయముందు మీ పాదముల చెంత మొర్రపెట్టుచున్నాము తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క ఆత్మశక్తిని మా మధ్యను ప్రసరింప చేయమని, ఈ ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వదించమని, ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచమని, మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే మరలా ప్రభా మీ రాకడ పర్యంతము ఇట్టి విధముగా మీ ప్రియ బిడ్డలమైన మేము ప్రభా అనుదినము ప్రతినిత్యము ఇట్టి విధముగా మీ నామమును ఏకీభవించి గణపరిచే భాగ్యం మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని ప్రభా కొద్దిసేపు మీ యొక్క ఆత్మ సంచారము మా మధ్య జరిగించి మీ నామమును గణపరుచుకునమని, ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ నాయన ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, అనేకమైనటువంటి సత్యములు వేద గ్రంథములో మన చేతులలో దేవుడు పెట్టి ఉన్నాడు. చదవబడిన లేఖన భాగము కూడా మనందరకు చిరపరిచితమే. ప్రతి ఒక్కరము నిత్యము ఆలోచన కలిగి ధ్యానము చేయుచు మన దేవదేవుని సేవించుచున్న వారిని ప్రియులారా. అయితే మరి ఒక పర్యాయము ఈ మాటలను ధ్యానము చేయుట కొరకు ఉపక్రమించుచున్నాను ప్రియులారా. ఈ నూతన సంవత్సరము అనగా ప్రతి ఒక్కరి జీవితములో నూతన ఆలోచనలను, నూతన తలంపులను, నూతన ప్రణాళికలను, నూతన ఉద్దేశములను, నూతనమైనటువంటి తీర్మానములను కలిగించే సమయము. ప్రతి ఒక్కరి ఆలోచనలలో ఇట్టి విధముగా ఆలోచన కలిగి దేవునికి ఇష్టమైన వారిగా ఉంటూ దేవుని ద్వారా మన భవిష్యత్ ప్రణాళికలను ఆయన పాదముల చెంత పెట్టుచు మనము నూతనత్వము కోరుచు ముందుకు కొనసాగుచున్న సందర్భాలు నేటి సమయం. ప్రియులారా, దేవుడు మహాజ్ఞాని, అనంతమైన జ్ఞానము కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. అయితే మనము వాగ్దానములు అంటాము, తీర్మానములు అంటాము. మనకు నూతన సంవత్సరమును ఎదుర్కొని వాచ్ నైట్ సర్వీసులో మనకు వాక్యములు కార్డుల రూపంలో వచ్చి అవి తీర్మానములుగా చాలా మందిని భావిస్తూ ఉంటాం. అయితే అవి దేవుడు నిత్యము స్థిరపరిచిన తీర్మానములు, వేద గ్రంథములు, జీవ గ్రంథములు, పరిశుద్ధ గ్రంథములు లిఖించబడి ఉన్నవి. ప్రతి నిత్యము పఠించదగినవి, ప్రతి నిత్యము ఆచరించదగినవి, ప్రతి నిత్యము మన జీవితములో అన్వయింప చేసుకోవలసినవి. అయితే అవన్నీ బైబిల్ గ్రంథములో ఉన్నవి. అయితే దేవుడు కోరుచున్నటువంటి తీర్మానం ఏమిటి, దేవుడు ఆశించుచున్నటువంటి విధానం ఏమిటి, మనము ఏ విధముగా దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని యొక్క తీర్మానములను మన తీర్మానములు
స్థిరపరుచుకొని దేవునిని ఏ విధముగా సంతోషపరచాలి అనేటువంటిది ఆలోచన చేయదగ్గ సమయం. నిర్మాణములు అనేకమైనటువంటివి తీసుకుంటాం, చేసుకుంటాము. కానీ ఏ తీర్మానము కూడా కొనసాగించుట కొరకు మానవులమైన మనం అనేక బలహీనతలతో ముందుకు కొనసాగుచూ ఉన్నాం. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది. ప్రతిదానికి ఆరంభ శూరత్వము అని. అలాగే ప్రారంభములో ఉన్న ఉత్సాహము గాని, ఆతృత గాని, ఆవేశము గాని, ఆచరణ గాని ప్రారంభములో ఉన్నటువంటిది తుద వరకు కొనసాగించుట కష్టం. అయితే దేవుడు మన నుండి ఆశించుచున్నది ఏమిటి అంటే, మన హృదయమును ఆయన పరిశోధించుచున్నాడు. మన హృదయ అంతరంగములో ఆయన సత్యమును కోరుచున్నాడు. ఆయన లేఖన భాగము నుండి మనము చూచినట్లయితే, ఆయన తలంపులు ఎప్పుడు కూడాను మానవ తలంపుల వంటివి కావు అని మనము చూడవచ్చును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఇది మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు. జీవదాయకమైనటువంటి ఆదియు అంతమునైనటువంటి సృష్టికి కారణభూతుడైనటువంటి యెహోవా దేవుని మాటలు. యెహోవా దేవుని మాటలు, యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదకాలి. మనందరికీ తెలిసినది అయినప్పటికీ మనం ఏ విధముగా ఆయనను వెదకుచున్నాం. యెహోవా మనకు సమీపముగా ఉండగా ఆయనను వేడుకోవాలి. ఆయన మనకు సమీపములోనే ఉన్నాడు. సమీపములో ఉన్న దేవాదేవుని మనం ఎంత సమీపముగా వెళుచున్నామో మనంతట మనమే ఆలోచన చేసుకోవలసిన బద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఈ తీర్మానములు విషయము గాని, దేవునితో చేసుకొనిన ఒడంబడికలు గాని, ఏ విధముగా ఎవరు ఎట్టి విధముగా అనుసరించారు, ఆచరించారు, ఆ యొక్క దేవుని యొక్క చిత్తమును జరిగించుచు దేవునికి ఇష్టలుగా ఉన్నారన్నది మనము చూస్తే, యేసేపు దగ్గర నుండి చూస్తే యేసేపు తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి తీర్మానము చేసుకున్నట్లుగా మనము చూడవచ్చును. యేసేపు మాదిరిగా ఉంటాడు. అనేక మంది అనేక సందర్భాలలో పాపములో, శాపములో పడిపోతున్నటువంటి సమయాలలో యేసేపు తన జీవితమును, తన వ్యక్తిత్వమును కాపాడుకొని పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరిశుద్ధముగా జీవించుట కొరకు ఒక తీర్మానము చేసుకొని ఉన్నాడు. దేవుని దేవుని దృష్టికి వ్యతిరేకమైన పాపము చేయడానికి మనస్కరించలేదు. అది యేసేపు యొక్క తీర్మానము. యేసేపు మనకు మాదిరిగా, మార్గదర్శకముగా మనము చూడవచ్చును. అది యేసేపు యొక్క తీర్మానం. అందుచేతనే యేసేపు తన జీవితములో, తన భవిష్యత్తులో అందానంత ఎత్తుకు ఊహించని విధముగా ఉన్నత స్థాయిలో జీవితము అనుభవించుట, ఇశ్రాయేలీయుల జనాంగమును నిలబెట్టుట కొరకు మూలకారకుడుగా యేసేపు దీవించబడ్డాడు. కారణం ఏమిటంటే, యేసేపు తీసుకున్న నిర్ణయము పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధముగానే తన జీవితమును కొనసాగించాడు. ఎక్కడా అపవిత్రపరచుకున్నట్లుగా కనబడలేదు. అపవిత్రమైపోయినట్లుగా కనబడలేదు. దేవుడు పరిశుద్ధుడే. లోకము గమనించలేదు, లోకము చూడలేదు. కానీ తన పరిశుద్ధతను, తన పవిత్రతను, తన యొక్క వ్యక్తిత్వమును పోగొట్టుకోలేదు యేసేపు. యేసేపు మాదిరికరముగా ఉండి తన యొక్క జీవిత విధానములో శ్రేష్టమైన తీర్మానమును అనుసరించినట్లుగా మనము చూడవచ్చును. ఇంకనూ ప్రియులారా, మనము ధ్యానము చేస్తే యెహోషువ ఒక తీర్మానము చేసుకున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ఇది ఒక తీర్మానం. ఈ తీర్మానము నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగలేదు. ఇటువంటి తీర్మానము చేసినటువంటి యెహోషువ
కాలములో యెహోషువ జీవితములో జరిగిన ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు వర్ణనాతీతములు. మనము పఠనము చేసి ఉన్నాము. అందరికి తెలిసిన సత్యములే. యెహోషువ మాదిరికరంగా ఉన్నాడు. ఆయన తీసుకున్న తీర్మానము అట్లాంటిది. తీర్మానములు అనగా బైబిలులో నుండి మనకు వచ్చిన లేఖనములు కదా! అవి ప్రతినిత్యము మనకు కనిపిస్తూనే ఉంటాయి. మనకు వస్తూనే ఉంటాయి. మనం తీస్తూనే ఉంటాము. నా వాక్యానుసారంగా ఇది నా జీవితములో దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి వాగ్దానం అని మనము ఆలోచన చేస్తా ఉంటాం. అది మంచిదే. కానీ అసలు వ్యక్తిత్వము ఆయనకు కావలసినది మానవుని యొక్క హృదయం అండి. మానవుని యొక్క అంతరంగము, మానవుని యొక్క ప్రవర్తన. హ్మ్. పవిత్రుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మానవులందరినీ పరిశుద్ధమైన ప్రణాళికలోనే, పరిశుద్ధమైన తలంపులతోనే నిర్మించి ఉన్నాడు. ప్రియులారా, యెహోషువ అనుసరించిన తీసుకున్న తీర్మానము, నిర్ణయము ఎట్లాంటిదేనంటే, అది మానవులకు తీసుకున్న నిర్ణయం అయినప్పటికినైనా కొంతమంది ఆచరించుట అసాధ్యం. కానీ యెహోషువ చివరి వరకు తన తీర్మానమును కొనసాగించుట కొరకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి దేవుని యొక్క కార్యములను నడిపించి ఉన్నాడు. అట్లాగే మనం చూస్తే ప్రియులారా, షద్రకు, మెషకు, అబేద్నెగోలు తీర్మానం. ఎట్లాంటి తీర్మానం అంటే వారి తలంపులు ఏ విధముగా ఉన్నాయి అంటే, వారి ఉద్దేశములు ఏ విధముగా ఉన్నాయి అనంటే, వారి మార్గములు ఏ విధముగా ఉన్నాయనంటే, ఆ రాజు యొక్క ప్రతిమకు నమస్కరించుట వారు ఇష్టపడలేదు. అది వారి తీర్మానం. ఏమైనా గాని, కానీ మమ్మలను సంరక్షించుట కొరకు సమర్థుడు మా దేవుడు. కానీ సమర్థించకపోయినను నీ ప్రతిమకు మేము నమస్కరించము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి షద్రకు, మెషకు, అబేద్నెగోల తీర్మానము మనకు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుట కొరకు ఎంతో ఉపయుక్తమైనది ప్రియులారా. అది మనందరకు తెలిసిన సత్యమే. ఇది శ్రేష్టమైన తీర్మానముగా ఆ కాలములో వారుండి దేవుని యొక్క నామమును ఆ ఏ రాజు అయితే తృణీకరించాడో ఆ రాజు చేతే షద్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడే జీవము కలిగిన దేవుడు. దేశంలో ఉన్న వారందరూ షద్రకు, మెషకు, అబేద్నెగోలు సేవించిన దేవుణ్ణి సేవించవలెనని చెప్పగలిగినట్లుగా వారి తీర్మానము ఉపయోగపడింది ప్రియులారా. కఠినులను సహితం మార్చగలిగిన తీర్మానం, విశ్వాస జీవితం, నిరీక్షణ కలిగిన జీవితం. అది దేవుని దృష్టికి అనుకూలమైన తలంపులు కలిగిన వారు. అట్లాగే దావీదు మహారాజును దానియేలును చూస్తే, దానియేలు కూడా తీర్మానం. ఎట్లాంటి తీర్మానం అనంటే, ఆ రాజు యొక్క శాసనమును ఒక ప్రక్క ఉన్నప్పటికీ అనేక మంది ఆయన కొరకు అంతరంగముగా దురాలోచనలు చేసినప్పటికీ దానియేలు ఏం చేశాడంటే, ఆయన తీర్మానము, ఆయన యొక్క ఆలోచన దేవుని సన్నిధిని, దేవుని పాదముల చెంత దినమునకు 3 మారులు తూర్పు వైపునున్న కిటికీని తెరచి మోకరిల్లి సృష్టికర్త అయిన జీవాధిపతి అయిన యెహోవా దేవునికి ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుట. అది ఆయన తీర్మానం. ఇట్లాంటి తీర్మానములు అనేకము బైబిలులో మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి ప్రియులారా. తీర్మానములు ఎట్లాంటివనంటే, మనకి కొత్త నిబంధన కాలములో చూస్తే అపోస్తలుడైన పౌలు తీసుకున్న తీర్మానములు అనేకములు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎందుచేత బైబిలులో మనకు ఉదహరించబడ్డాయనంటే, ఆయన ప్రతి ఒక్క హృదయమును ఎరిగిన దేవుడు. ఆయన అంటాడు ఇక్కడ, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మనము క్షమించబడితేనే దీవించబడతాము. మనము క్షమించబడితేనే జీవించబడతాము. దీవెన, జీవము 2 మనకు కావాలి అనంటే
ఏం చేయాలని అంటే దేవుని యొక్క తలంపులను ఎరిగి దేవుని యొక్క తలంపులకు అనుగుణముగా మనము ప్రవర్తించాలి. ఆయన మనకు దొరికే కాలములోనే ఆయనను హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా, అంతరంగములో ఆయనను స్తుతించుచు మన మార్గములను ఆయనకు అనుకూలమైనటువంటి పద్ధతిలో మనము జీవించాలి ప్రియులారా. దేవుని యొక్క మాటలు ఎట్లాంటివనంటే ప్రియులారా, ప్రతి పరిశుద్ధ దినమును మనము అపవిత్రపరచకూడదు. ఆయన నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. దేవుని యొక్క నామమును ఎరుగుచు దేవుని దృష్టికి మన మార్గములు ఏ విధముగా ఉండాలి అనంటే ప్రియులారా, ఆయనకు అనుకూలమైనటువంటి తలంపులుగా, నిర్ణయాలుగా, ఆయనకి ఇష్టమైనటువంటి తీర్మానాలుగా ఉండాలి. దేవుడు అనంత జ్ఞానము కలిగిన దేవుడు మనలను ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొనుచు ఆయన తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి అనంటే ఆయన మార్గములు మన మార్గముల కంటే ఎంత ఉన్నతమైనవో మనము చూస్తే ప్రియులారా, మన పట్ల ఆయన జరిగించుచున్న కార్యములే మనకు రుజువులు. ఇంతవరకు మన జీవితములో దేవుడు జరిగించిన కార్యములు కోకొల్లలు. మనము వివరించలేము గాని, మనము చెప్పలేము గాని, ప్రతి నిత్యము డైరీ రాసిన వారికైతే ఇంకా వారి కండ్ల ముందు కనిపిస్తది వారి జీవితం. మరికొంతమంది అయితే ప్రతినిత్యము ఔపాసన పడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క నామమును ఘనపరుచుటే, దేవుని వైపు తిరిగితే ఆయన జాలి పడతాడండి. భూమి మీదనున్న ప్రతి ఒక్కరము కూడా చూడండి, మనము మానవులమైనటువంటి మనము బ్రతకడానికి, బాగా ఉండడానికి, జీవించడానికి, దీవించబడడానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతినిత్యము ఆయన పాదముల చెంత మొర్రపెడతాం. ఆయన దీవించే దేవుడని, ఆయుష్యమునిచ్చే దేవుడని మనము గుర్తించకపోతే ఆయన దగ్గరికి రాము. లోకంలో ఉన్న లోకుల వలె, అనేక మంది వలె మనం ప్రవర్తన కూడా ఉంటుంది. కేవలము దేవుని యొక్క జనాంగము కూడా మనం చూస్తే మన పితరుల కాలము నుండి బ్రతికించబడుట కొరకు, జీవింప చేయబడుట కొరకు వారు ప్రతినిత్యము ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచుండేవారు, ప్రవక్తల ద్వారా చేయించుకుంటుండేవారు. మరలా దేవుడు కనికరించిన పిదప హృదయములను కాఠిన్యము చేసుకొని ఆ హృదయములను ఆయన తట్టు తిప్పక పాపమునకు, శాపమునకు బానిసలైపోయి పాప శాపముల యొక్క శిక్షను అనుభవించినప్పుడు మరలా దేవుని వైపు తిరుగుతుండేవారు. దేవుని వైపు తిరిగినప్పుడల్లా దేవుడు కనికర పూర్ణుడు. దేవుడు కృపా సమృద్ధి కలిగిన దేవుడు. దేవుడు తన యొక్క సొత్తైన ప్రజలను ప్రియులారా విడిచిపెట్టు దేవుడు కాదు. మనము తీర్మానములు తీసుకుంటే మర్చిపోతాం. మనము దేవునితో ఒడంబడిక లేదా నిబంధన చేసుకుంటే విస్మరిస్తాం. కానీ ఆయన మన పితరులకు ఇచ్చిన వాగ్దానమును, ఆయన మన పితరులతో చేసిన తీర్మానమును నేటి వరకు తూచ తప్పక పాటించుచు కొనసాగించుచున్న మాట తప్పని దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మాటను నెరవేర్చుచున్న దేవుడు, స్థిరమైన దేవుడు, నెమ్మదినిచ్చు దేవుడు, నమ్మకమైన దేవుడు, నెమ్మది గల దేవుడు, నెమ్మదిని అనుగ్రహించు దేవుడు. ఆయన స్వయంభవుడు, సార్వభౌముడు, మాట తప్పుటకు ఆయన నరుడు కాడు ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు. అందుచేతనే యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి అని చెప్పుతున్నాడు. సమయము ఇక్కడ లిఖించబడి ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకమని చెప్పుతున్నాడు. ఇది మనకు యెహోవా దొరికే కాలం అండి. ఎంతో మంది లోకములో గతించిపోతూనే ఉన్నారు.
అయితే యెహోవా దొరకు కాలమునందు ఆయనను వెతికితే ఆయన ఇప్పుడు మనకు సమీపంగా ఉన్నాడు. మనకు సమీపంగా ఉన్న ఆ దేవదేవుని మనము వేడుకుంటే ప్రియులారా, మనము భక్తిహీనతలోనే ఉన్నాము. మనము బుద్ధిమంతులమని లేదా భక్తి గలగని వారమని చెప్పుట కొరకు నాకైతే ధైర్యం చాలదు. అందుచేతనే మనలాంటి వారి కొరకు ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈ జాలి పడ్డము, క్షమించడము ఎవరి కొరకు? ఎవరిని గూర్చి అంటే, ఆయన జాలి పొందుకుంటే భూమి మీద జీవిస్తాం. ఆయన క్షమిస్తే భూమి మీద మనము నీతిమంతులముగా తీర్చబడతాం. కేవలము భూమి మీద జీవించుట కొరకు, బ్రతుకుట కొరకు నిర్మయ గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను బ్రతుకుట గూర్చి, జీవించుట గూర్చి అనేకమైనటువంటి లేఖనములు మనకున్నాయి ప్రియులారా. అయితే మనము నిత్యము భూమి మీద జీవము కలిగిన ప్రతి ఒక్కరము జీవాధిపతి అయిన దేవుని చెంత వేడుకుంటున్నది ఏమిటినంటే, బ్రతికించమని, బ్రతికించుట కొరకు క్షమించమని, మా ఎడల జాలి పడమని, మమ్మలను రక్షించమని ప్రతి ఒక్కని యొక్క ప్రార్థనాంశము, ప్రార్థన యొక్క మూలాంశము, ప్రార్థన యొక్క ఉద్దేశము ఇదే. ఆ దేవుడే క్షమించలేడు, రక్షించలేడు అని అంటే మనలాంటి వారు ఎవరమో ఈ ఈ విధముగా ఆయన దగ్గరికి రాలేము, రాము కూడా. ఎందుకంటే మానవ స్వభావం అట్లాంటిది. మానవ స్వభావము ప్రతినిత్యము ఎట్లా ఉంటుందనంటే, మానవుని యొక్క తలంపులు నాకు నేనుగానే నీతిమంతుడుగాను, యథార్థవంతుడుగాను, పవిత్రుడుగాను భావిస్తా ఉంటాను, ఆలోచన చేస్తా ఉంటాను. కానీ నన్ను గమనించినటువంటి సమాజం గమనిస్తుంది, సొసైటీ గమనిస్తుంది, లోకులు గమనిస్తున్నారు, సహచరులు గమనిస్తున్నారు, తోటివారు గమనిస్తున్నారు, మేటివారు గమనిస్తున్నారు. వీటన్నిటికంటే నా జీవమును, నా ప్రాణమును, నా యొక్క భవిష్యత్తును నా దేవుడు తన స్వాధీనములో ఉంచుకొని ఉన్న నా దేవుడు నన్ను మరి ఎక్కువగా పరిశీలన చేయుచు, నా హృదయమును, నా అంతరంగమును పరిశోధించుచు, నన్ను కాపాడుచు, నన్ను సహించుచు, నన్ను భరించుచు, నా పట్ల దీర్ఘశాంతము వహించి, నన్ను గూర్చి ఆలోచన కలిగి నన్ను క్షమించుచు, నా ఎడల జాలిపడుచు ఉన్న దేవునికి నేనెంతైనను కృతజ్ఞుడను. ఈ తీర్మానము మన జీవితాలలో ఈ నూతన సంవత్సరములో, నూతన నెలలో మనము స్థిరపరుచుకోవాలి ప్రియులారా. కనుక దేవుని యొక్క నామమును మనము పఠించుచున్న మనము ఏం చేయాలంటే, ఆయన తలంపులను నిత్యము మనము ఎరగాలి ప్రియులారా. ఆయన తలంపులు ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో, మన మార్గముల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ప్రియులారా. ఆయన ఎట్లాంటి వాడనంటే, ఆయన మాట ఇచ్చాడు అనంటే దానిని స్థిరపరిచే దేవుడు, మనకు అనుకూలమైనదిగా చేసే దేవుడు ఆయన. ప్రియులారా, ఆయన చేసిన నిబంధనను ఆయన మీరలేదు, ఆయన నిబంధనను మర్చిపోలేదు. మనమైతే తీర్మానములు తీసుకుని మర్చిపోతాము, నిబంధనలు చేసి మర్చిపోతాము. ఇదే 55వ గ్రంథములో మనము ప్రియులారా 3వ వాక్యము చదివితే, చెవియొగ్గి నా యొద్దకు రండి. నా రెండవ వాక్యములో చివరి మాట కూడా ఆలోచన చేస్తే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు.
నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మన పితరులతో చేసిన తీర్మానము నేటికి ఆయన కొనసాగించున్నాడు ప్రియులారా. అందుకే ఆయన యథార్థమైన దేవుడు, నమ్మకమైన సాక్షి కలిగిన దేవుడు, సత్య సాక్షి అయిన దేవుడు, సజీవమైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్యమైన దేవుడు, ఉన్నవాడును అనువాడునని సెలవిచ్చిన దేవుడు, ఎల్ షదాయి దేవుడు, ప్రపంచములో ఉన్న ప్రజల నుండి మనలను వేరుపరిచి ప్రత్యేకంగా మనలనే చూచుచున్న దేవుడు. మనలనే ఎట్లా చూడగలుగుతున్నాడు ఎంతమందిలోనని మనకు సందేహం రావచ్చును. మనందరికీ తెలిసిన సత్యమే. దేవుని యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటదంటే, దేవుని యొక్క ప్రభావం ఏ విధముగా ఉంటదంటే, ఆయన నమ్మిన వారిని ఏ విధంగా ఆయన కాపాడగలడు అనంటే, మనకు గిద్యోను చరిత్ర ఎంతో ఆశీర్వాదకరం ప్రియులారా. గిద్యోను గానుగుల మధ్యన ఉన్న గిద్యోనును పిలిచిన దేవుడు, గిద్యోను నిజముగా నీవేనా నాతో మాట్లాడుచున్నది, నాతో ఈ కార్యము చేయుట కొరకు స్థిరపడిన సిద్ధము చేసిన దేవుడు నీవేనా, అయితే నేను ఉమ్, నీవని తెలుసుకొనుట కొరకు నాకు సూచన కనిపించుమని చెప్పి మానవుడైనటువంటి గిద్యోను దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా, శోధించినట్లుగా మనము చూడవచ్చును. అయితే ఆయనకు ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే, ప్రత్యేకంగా మనలను చూడగలుగున దేవుడని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఈ గిద్యోను ప్రశ్నించిన విధానము, మంచు తన ఉన్న స్థలములో ఉన్నటువంటి చుట్టూ పొడిగా ఉండి తన ఉన్న స్థలమును మంచు పడినట్లుగా చేయమని చెప్పి ఉన్నాడు. అలాగే దేవుడు చేసి ఉన్నాడు. మరొక పర్యాయం కూడా తన ఉన్న స్థలము పొడిగా ఉండి చుట్టూ మంచు పడినట్లుగా చేయమని అడిగి దేవుని యొక్క శక్తిని కనుగొని ఉన్నాడు. కారణం ఏమిటంటే, ప్రపంచములో ఇది మానవులకు అసాధ్యమైన పని, మానవ మాతృ చేయలేని పని. తన బిడ్డలను, తన జనాంగమును ఏర్పరచుకొని, తన జనాంగము కొరకు ఆయన ఆలోచన కలిగి, తన జనాంగమును రక్షించుట కొరకు సమర్థుడైన దేవుడు, మనం ఎక్కడ ఉన్నను, ఏ ప్రాంతములో ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, ఏ స్థాయిలో ఉన్నను, ఏ ప్రయాణాలలో ఉన్నను, మనలను దృష్టించి, మనలను క్షమించి, మనలను ఎరిగి, మనలను కనికరించి రక్షించగల దేవుడు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విన్న ఎడల మీరు బ్రతుకుదురు. బ్రతకడానికే కదండి భూమి మీద మన తాపత్రయము. చెవియొగ్గి మనం ఆయన మాటలు వినుచున్నామా? ఆయన మాటలు వినుటే కాదు, ఆయన మాటలలో ఉన్న సారాంశమును, సత్యమును, శక్తిని మనం గ్రహించుచున్నామా? మనం అనుభవించుచునే ఉన్నాము, కానీ మనము ఎట్టి పరిస్థితులలోనూ వాటిని అవసరార్థముగానే ఉపయోగించుచున్నాం ప్రతి ఒక్కరము కూడా. ప్రియులారా, ఇది తీర్మానం క్రిందకు రాదు, ఇది నిబంధన క్రిందకు రాదు, ఆయనతో చేసిన ఒడంబడిక కింద రాదు. లోకములో మనుషులతో అవసరము కొరకు సాంగత్యము చేయుచున్నట్లుగానే కనిపిస్తా ఉంది. లోకములో మానవ సంబంధాలు కమర్షియల్ అయిపోయి, దేవునితో కూడా మన సంబంధాలు కమర్షియల్ గా చేసిన సందర్భాలు అనేక మంది ఉన్నారు. అందుచేతనే సంతృప్తికరమైన, సమాధానకరమైన, సజీవమైన క్రియలు మనము చూడలేకపోవచ్చున్నాము. ప్రియులారా, ఆయన మాట ఇచ్చి మాటను తప్పిపోవుట కొరకు నరుడు కాడు. ఆయన సజీవుడు, సత్యమైన దేవుడు, పరిశుద్ధుడు. ఆయన మాట ఆది నుంచి నేటి వరకు పితరులతో ఇచ్చిన మాటను స్థిరపరిచి, నెరవేర్చి కొనసాగించుచున్న దేవుడు. ఆయన ఇచ్చిన మాటను వింటే, మన చెవులకున్న దురదను విడిచిపెట్టి ఆయన పాదముల చెంత మొర్రపెట్టి ఆయన యొద్దకు చేరితే, ఆయన మాటలు మనము వింటే మనము బ్రతుకుతామాటండి. అందుచేతనే ఈ నిత్య నిబంధన మీతో చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదు పట్ల చూపిన శాశ్వతమైన కృపకు మనము కూడా అర్హులమేనటండి. అయితే ఎప్పుడు అంటే, చెవియొగ్గి ఆయన మాటలు వినాలి. మన తీర్మానములు, మన ఆలోచనలు, మన వాగ్దానములు, మన ఒడంబడికలు, మన ప్రమాణాలు, మన ఒప్పందములు, మన నిర్ణయాలు ఆయనకు అనుకూలముగా ఉండాలి ప్రియులారా.
ఆయన మనము ఆయన యొద్దకు వెళ్ళి భయముతో భక్తితో ఆయన మాటలు వినాలి. వింటేనే బ్రతుకుతామటండి. బ్రతకడానికే కదండి భూమి మీద ప్రతి ఒక్కరము తాపత్రయపడుతున్నది. ఆలోచన కలిగి ఉన్నది. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. ఆయన మాటలు యథార్థమైన మాటలు. ఆయన మాటలు శక్తి కలిగిన మాటలు. ఆయన మాటలు శక్తినిచ్చు మాటలు. ఆయన మాటలు సత్యమైన మాటలు. ఆయన మాటలు చిరస్మరణీయమైనవి, చిరకాలము ఉండినవి. అనాది కాలము నుండి నేటి వరకు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు సామ్రాజ్యాధిపతి అయి పరిపాలించున్న పరిపాలకుని మాటలు ప్రియులారా. ఆయన మాటలు వింటే మనము బ్రతుకుతాము. కనుక మన తలంపులను, మన ఆలోచనలను ఆయనకు అనుకూలముగా మనము మార్చుకున్నట్లయితే మనలను బహుగా క్షమించే దేవుడు మనకు ఉన్నాడు. మనలను క్షమించి మనలను బ్రతికించుట కొరకు సర్వ సమర్థుడు ప్రియులారా మన దేవుడు. ఆయన నామమును మనము ఘనపరచాలి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించాలి అని కూడా చెబుతున్న మాటలు. ఈ విశ్రాంతి దినము సంవత్సరమునకు ప్రథమ దినము అపవిత్రపరచకుండా, అంటే మనము అపవిత్రముగా దేవుని మందిరములో ప్రవేశించకూడదు. మనము పరిశుద్ధులముగా కాకపోయినా పర్వాలేదు ప్రియులారా. ఇక్కడ ఈ మాట యొక్క సమయం లేదు కనుక కొద్దిసేపు ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. మనము అపవిత్రముగా దేవుని పరిశుద్ధ మందిరమునకు వెళ్ళకూడదు. అపవిత్రముగా అనుసరించకూడదు. దేవుడు నియమించిన విశ్రాంతి దినము ఈ దినము. సంవత్సరమునకు ప్రథమ దినము ఆయనదే. ప్రథమ గడియ ఆయనదే. ప్రథమ సమయము ఆయనదే. ఆయన ఇచ్చినదే. ఆయన సన్నిధిలో ఆయన పాదముల చెంత చేరి ప్రార్థించబద్ధులమై ఉన్న మనకు ఆయన నియమించిన విశ్రాంతి దినమును నేడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును అపవిత్రపరచకుండా, అనగా మనము అపవిత్రతతో కలిగి అపవిత్రతతో ఉండి దేవుని మందిరములో ప్రవేశించుకుంటా, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు మన కొరకు దీవెనలతో కాచుకొని ఉన్న మన జీవాధిపతి, మన కొరకే ఆలోచన కలిగిన దేవుడు ఆయన మాటలు వినుట కొరకు వేగిరపడి ఆయన పరిశుద్ధ మందిరములో చేరి ఆయన మాటలు విని మనం బ్రతుకుదాం ప్రియులారా. నా మాటలు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినుని యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఈ రోజున మన కొరకు దాచబడిన నిబంధన ఏమై ఉన్నదో, దైవ సేవకుని ద్వారా ఏ మాటలు మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచారో ప్రియులారా, మన యొక్క భవిష్యత్తు కొరకు, మన జీవితము కొరకు దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు, ఆ నిబంధనలు తెలుసుకున్నట కొరకు పరిశుద్ధ దినమును అపవిత్రపరచకుండా పవిత్రముగా ఆచరించి, ఎందుచేతనగా ఇప్పుడే ఆయన మనకు దొరికే సమయము, మనకు సమీపంగా ఉండే సమయము కనుక ఆయన చెంతకు వెళ్ళి ఆయన పాదముల చెంత మొరపెట్టి ఆయన ప్రేమకు పాత్రులమై, ఆయన కృపకు అర్హులమై మనము నిత్యము బ్రతుకుట కొరకు ఆయన దీవెనలు మనము అనుభవించుట కొరకు దేవుడు మనందరకు సహాయము చేసి నడిపించును గాక. ఈ నా మాటలలో దోషమున్న దేవుడు నన్ను క్షమించి సరిను గాక. ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించిన దయచేసి నన్ను క్షమించండి ప్రియులారా. కాఫ్ ఉన్నందువలన కొంచెము అనుకూలముగా నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడా మీకు స్తోత్రములు. సత్యమైన దేవుడా మీకు స్తోత్రములు. నాయన, నేటి దినమును మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. ఈ పరిశుద్ధ దినమందు మీ పరిశుద్ధ మందిరములో మీరు మా కొరకు కాచుకొని ఉన్నారు కనుక మీ మందిర ఆవరణములలో చేరి మీ దీవెన ఆశీర్వాదములు అనుభవించుట కొరకు, మీ మాటలు వినుట కొరకు వేగిరపడి మేము మీ మందిరములో ప్రవేశించి మా జీవితములను, మా బ్రతుకులను మీకు
అనుకూలమైన మార్గములో మలుచుట కొరకు తీర్మానించుకున్నట్టు కొరకు మరి యొక్క అవకాశం అనుగ్రహించిన మా దేవ ఇది ఆశీర్వాదం మెండుగా క్రమింప చేయమని కూడి వచ్చిన ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు రెక్కలపై మోసెడివాడా రక్షణ శృంగము నీవేగా నీ మాటున దాచే దేవా మాటను నెరవేర్చే దేవా నీ మాటున దాచే దేవా మాటను నెరవేర్చే దేవా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ 23వ అధ్యాయము 14వ వచనం ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగాను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. మాట ఇచ్చి నెరవేర్చుటకు ఆతురపడే మన దేవుడు సజీవుడు, మాట ఇచ్చి తప్పు దేవుడు కాదు, నరుడు కాదు తప్పుటకు. జీవం కల మన పరలోకపు తండ్రి, మన నాయన హెవెన్లీ ఫాదర్ మాట ఇచ్చి ఎంత త్వరగా దానిని నెరవేరుస్తారా అని ఎదురు చూసి కాచుకొని ఉండు గొప్ప దేవుడు. కనుక 2026 సంవత్సరము మొదటి పునరుత్థాన దినములో మనలను సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకొనిన మన తండ్రి చక్కగా మాటలన్నిటినీ, మంచి మాటలన్నిటినీ ఒకటి అయినా తప్పి ఉండలేదని యెహోషువ మాటలాడిన మాటలన్నిటినీ మన కొరకు నెరవేర్చిన మన తండ్రి ప్రేమను మనము మరిచిపోలేము, మర్చుట వీలు కాదు. చక్కగా వివరించిన దేవజనులు పైడే గారికి వందనాలు తెలియచేస్తున్నాము. అయ్యా మీకు వందనాలండి చేత బాధపడుతున్నారు, మిమ్మల్ని ప్రభు ముట్టి స్వస్థపరచును గాక. ఆమేన్. ఆమేన్. శ్రీ గారు ఒక మాట ప్రార్థన చేస్తే, చిన్న ప్రార్థన, ఒక మాట. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. చెప్పబడినటువంటి వాక్యము నాయన మాలో నూరింతలుగా ఫలింపజేయండి తండ్రి, నీకు వందనాలు. నాయన వాక్యం చెప్పిన నీ దాసుని ఏడింతల ఆత్మాభిషేకంతో నింపండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ దినపు దీవెనలతో దీవించండి. ఈరోజు ఆరాధనలు నాయన ఎవరెవరైతే మరి వాక్య సందేశాలను అందిస్తున్నారో, సంఘాలకి వస్తున్నారో వారందరినీ నీ ఆత్మచేత అభిషేకించమని, మహిమ ఘనత ప్రభావములు మీరొక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును, పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. 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 చేత మనల్ని బలపరిచి
ఫ్రైడే గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత, కనికరము, కాపుదల, కటాక్షము ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము నిరంతరము సకల పరిశుద్ధులకు కూడికలో పాల్గొన్న ప్రతి వారికి, దుఃఖములో ఉన్న వారికి ప్రభు వచ్చు పర్యంతము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. అందరికీ పేరిట వందనములు. ఈ దినమందు అందరికీ ప్రేయర్